రెస్టారెంట్లలో వందలు తగిలేస్తూ ఉంటారండి వీటి కోసం. అంత బాగుంటాయి. అదే మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఈజీగా అందరూ తినొచ్చు. కాబట్టి ఈ విధంగా హెల్తీగా మనం కూడా తయారు చేసుకోవచ్చు. అన్నీ అయితే ఈ విధంగా కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత వీటిపైన బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే బటర్ అయితే అప్లై చేసేసుకోవాలి రెండు పక్కల కూడా. ఆ విధంగా చేసుకోవడం వల్ల బటర్ నాన్ అనేది చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీంతో ఏ నాన్ వెజ్ కర్రీ తిన్నా లేదా పన్నీర్ కర్రీ తిన్నా బటర్ మసాలా తిన్నా ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఏ కర్రీతో అయినా ఇవి అయితే చాలా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బటర్ నాన్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే చేసుకుని హెల్దీగా తినండి. చూసారు కదా, మనకి బటర్ నాన్ అయితే రెడీ అయిపోయాయి. అన్నిటికీ కూడా ఇదే మాదిరిగా బటర్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి. మనం కర్రీ చేసుకునే లోపు ఇవైతే చాలా స్మూత్గా